ఈరోజు వీడియోలో మనము ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్ యాంటేషన్ అండ్ మెథడ్ సోర్స్ అనే యాంటేషన్ యూజ్ చేసుకొని ఏ విధంగా టెస్ట్ కేసెస్ అనేదైతే రాయగలము అనేదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో మనము ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్ యాంటేషన్ అండ్ ది రేట్ ఆఫ్ వాల్యూ సోర్స్ అనే యాంటేషన్ కూడా యూజ్ చేశాం కదా. సో ఈ రోజు వీడియోలో ది రేట్ ఆఫ్ మెథడ్ సోర్స్ ని యూజ్ చేసుకొని ఏ విధంగా టెస్ట్ కేసెస్ అనేదైతే రాయాలా అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లోకెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అనేదైతే చూసి నేర్చుకోండి. బేసిక్ నుండి నేను వీడియోస్ అనేదైతే అప్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. లేట్ చేయకుండా మనము ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్ యాంటేషన్ అండ్ మెథడ్ సోర్స్ యాంటేషన్ యూజ్ చేసుకొని ఏ విధంగా టెస్ట్ కేస్ రాయగలము అనేదైతే మీకు క్లియర్‌గా కోడింగ్ అనేదైతే నేర్పిస్తాను. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే యూనిట్ 5 పారామీటరైజ్డ్ టెస్ట్ ప్రాజెక్ట్ అని ప్రీవియస్ వీడియోలో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఇందులో మనకు ఒక సింపుల్ లాజిక్ అనేది అయితే రాసుకున్నాము. ఈవెన్ ఆర్ ఆడ్ అనే లాజిక్ రాసుకొని ఒక నెంబర్‌ని పాస్ చేసినప్పుడు ఆ నెంబర్ ఈవెన్ అయితే ట్రూ, ఆడ్ అయితే ఫాల్స్ అని ఒక బూలియన్ టైప్ రిటర్న్ వచ్చేలాగా రాసుకున్నాము. సో దీనికి మనం లాజిక్ అనేది అయితే ఆల్రెడీ రాసేసుకొని టెస్ట్ కేస్ కూడా ట్రై చేశాము. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను డిఫరెన్స్‌గా 3 క్లాసెస్ అనేదైతే క్రియేట్ చేశాను. ఎందుకంటే నేను ఫైనల్‌గా ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ నేను మీకు గిటబ్‌లో పుష్ చేసి, ఆ గిటబ్ లింక్ అనేదైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, రిఫరెన్స్‌గా ఉంటాది మీకు. సో, అందుకనేసి నేను ఏ క్లాస్‌కి ఆ క్లాస్‌లో టెస్ట్ కేసెస్ అనేదైతే నేను డిఫైన్ చేశాను. ఈ టెస్ట్ ఈవెన్ ఆర్ ఆడ్ అనే క్లాస్ చెక్ చేద్దాము ఫస్ట్. ఇందులో మనము ఒక ఒక వాల్యూ పంపించినప్పుడు అంటే ఈవెన్‌గా ఈవెన్ వాల్యూ పంపించినప్పుడు అది ట్రూ వాల్యూ వస్తది కదా. అసర్ట్ ట్రూ అనేదైతే యూజ్ చేసుకొని ఒక టెస్ట్ కేస్ రాసుకున్నాము. అండ్ ఆడ్ వాల్యూలో పంపించినప్పుడు అసర్ట్ ఫాల్స్ యూజ్ చేసుకొని ఒక టెస్ట్ కేస్ రాసుకున్నాము. సో, ఈ క్లాస్‌లో ఓన్లీ ఈ 2 టెస్ట్ కేసెస్‌లో ఉన్నాయి. ఈవెన్ అండ్ ఆడ్ 2 వాల్యూస్ పంపించినప్పుడు 2 టెస్ట్ కేసెస్ అనేదైతే రాసుకున్నాము. ఓకే. అండ్ పారామీటరైజ్డ్ టెస్ట్ యూజింగ్ వాల్యూ సోర్స్‌ని యూజ్ చేసుకొని మనము ఈ టెస్ట్ కేసెస్ అనేదైతే రాసామో, ఈ పారామీటరైజ్డ్ టెస్ట్ అండ్ వాల్యూ సోర్స్ అనేదైతే యూజ్ చేసుకొని ఇంటిజర్ వాల్యూస్ పాస్ చేసినామో, అంటే పారామీటర్స్ పాస్ చేసినాము. మల్టిపుల్ పారామీటర్స్. అంటే మల్టిపుల్ టెస్ట్ కేసెస్ రాయకుండా మనకు ఈ 2 యాంటేషన్‌లు యూజ్ చేసుకొని ఒక టెస్ట్ కేస్ రాసుకున్నాము. ఇక్కడ పారామీటర్స్ వచ్చేసి ఓన్లీ ఈవెన్ వాల్యూస్ పంపించి నేను అసర్ట్ ట్రూ మెథడ్ యూజ్ చేసుకొని నేను టెస్ట్ కేస్ అనేదైతే రాసాము. సో, నెక్స్ట్ టెస్ట్ కేస్ వచ్చేసి ఓన్లీ ఆడ్ వాల్యూస్ పంపించి అసర్ట్ ఫాల్స్ అనేసి పెట్టుకొని నేను ఈ టెస్ట్ కేస్ అనేదైతే రాశాను. సో, ఇప్పుడు మనము పారామీటరైజ్డ్ టెస్ట్ యూజింగ్ మెథడ్ సోర్స్ యూజ్ చేసి ఏ విధంగా టెస్ట్ కేస్ రాస్తాము అనేది ఈ లాజిక్‌కి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరిప్పుడు సో, మ సో, మరి సో, మీకు ఇప్పుడు మనము మెథడ్ సోర్స్ యూజ్ చేసినప్పుడు వాల్యూ సోర్స్‌కి, మెథడ్ సోర్స్‌కి డిఫరెన్స్ ఏంటనేదైతే మీరే చూస్తారిప్పుడు. సో, పారామీటరైజ్డ్ టెస్ట్ యూజింగ్ మెథడ్ సోర్స్ క్లాస్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. ఇందులో మనము ది రేట్ ఆఫ్ పారామీటరైజ్డ్ టెస్ట్, ది రేట్ ఆఫ్ మెథడ్ సోర్స్ అండ్ ఈ మెథడ్ సోర్స్ బ్రాకెట్స్‌లో మనము పాసింగ్ ఇంటీజర్స్ పాసింగ్ ఇంటీజర్ వాల్యూస్ ఇన్ మెథడ్ అనేసి ఒక నేమ్ పెట్టుకున్నాను. జస్ట్ ఒక సింపుల్ నేమ్. ఇది ఎందుకు పెట్టుకున్నానో నేను తర్వాత చెప్తాను. ఓకే. పాసింగ్ ఇంటీజర్ వాల్యూస్ ఇన్ మెథడ్. ఓకే. వాల్యూ కూడా యాడ్ చేద్దాం. మనం రీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పాసింగ్ ఇంటీజర్ వాల్యూస్ ఇన్ మెథడ్ అండ్ తర్వాత మనకు ఒక మెథడ్ రాసుకుందాము. పబ్లిక్ వాయిడ్ టెస్ట్ అండర్స్కోర్ చెక్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే. ఈ మెథడ్‌లో మనము పారామీటర్స్ అనేది అయితే పాస్ చేస్తాము. ఇంట్ నంబర్ ఇన్‌పుట్‌గా మనము నంబర్ అనేదైతే పాస్ చేస్తున్నామో, ఎక్స్‌పెక్టెడ్ ఏం చేస్తున్నామంటే బూలియన్ వాల్యూస్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి బూలియన్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ. ఓకే. ఇప్పుడు మనకు
పారామీటరైజ్డ్ టెస్ట్ యాంటేషన్ యూజ్ చేసాము, మెథడ్ సోర్స్ యాంటేషన్ యూజ్ చేసాము. అండ్ మెథడ్ సోర్స్ యాంటేషన్ యూజ్ చేసిన తర్వాత ఈ పాసింగ్ ఇంటీజర్ వాల్యూస్ ఇన్ మెథడ్ అని రాసుకున్నాం కదా! దీనికి నేను అంటే పారామీటర్స్ పంపియాలి గదా! మల్టిపుల్ పారామీటర్స్ 10, 20, 40 ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్ పంపియాలి కాబట్టి నేను ఇక్కడ ఒక సింపుల్ స్టాటిక్ మెథడ్ అనేదైతే యూజ్ చేస్తున్నానో స్టాటిక్ స్ట్రీమ్. స్ట్రీమ్ కాన్సెప్ట్స్ అందరికీ ఇది తెలిసే ఉంటది. సో, స్ట్రీమ్ అనేదైతే యూజ్ చేస్తున్నామో ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో అదే నేమ్‌తో మనము ఇక్కడ మెథడ్ అనేదైతే క్రియేట్ చేస్తున్నానో ఓకే. ఈ మెథడ్‌లో నేను రిటర్న్ ఇన్‌పుట్ వాల్యూస్ అనేదైతే పాస్ చేస్తానో స్ట్రీమ్ డాట్ ఆఫ్ ఓకే. స్ట్రీమ్ డాట్ ఆఫ్ ఇందులో మనము వాల్యూస్ అనేదైతే పాస్ చేద్దాము. ఆర్గ్యుమెంట్స్ డాట్ ఆఫ్ ఇక్కడ మనకు ఫస్ట్ నేను 10 వాల్యూ పాస్ చేస్తున్నాను. ఈవెన్ నంబర్ అండ్ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ ఏం చేస్తున్నామంటే ట్రూ అనేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ట్రూ కామా అండ్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ డాట్ ఆఫ్ 11 కామా ఎక్స్‌పెక్ట్ వచ్చేసి ఫాల్స్ అండ్ అలాగే దీన్ని ఇంకొకసారి కాపీ చేసుకొని మనం మల్టిపుల్ పారామీటర్స్ అండ్ మల్టిపుల్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ కూడా చేద్దాం. ఇక్కడ నేను 20 పాస్ చేస్తున్నాను అండ్ ట్రూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇంకొకసారి కాపీ పేస్ట్ చేసి ఇక్కడ మనము 13 పాస్ చేసి ఫాల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఓకే. ఇది. ఇక్కడ మనము ఒక సింపుల్ మెథడ్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో మెథడ్‌లో మనము ఇంటీజర్ వాల్యూస్ అనేదైతే పాస్ చేస్తున్నామో సో, ఇక్కడ చూసుకోవచ్చు పాసింగ్ ఇంటీజర్ వాల్యూస్ ఇన్ మెథడ్స్ వాల్యూస్ ఇన్‌పుట్ పంపిస్తున్నాము, ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఈ 2 ఇచ్చేసుకున్నాము స్ట్రీమ్‌లో. సో, ఇదే మెథడ్‌ని మనము మెథడ్ సోర్స్ అనే యాంటేషన్‌లో పాస్ చేసాము. అండ్ అలాగే మన టెస్ట్ కేస్ మెథడ్‌లో ఇంటీజర్ వాల్యూలో పాస్ చేసినట్లు మనం నంబర్ అనేది పెట్టుకున్నాము. అంటే ఇక్కడ 10 వెళ్ళి ఇక్కడ నంబర్‌లో స్టోర్ అవుతది. అండ్ ఆ తర్వాత మనం ఈ టెస్ట్ కేస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఇవన్నీ మనము క్రియేట్ చేసుకుందాము. ఓకే. ఈవెన్ ఆర్ ఆడ్ వేరియబుల్ నేమ్ న్యూ ఈవెన్ ఆర్ ఆడ్ ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత బూలియన్ యాక్చువల్ వాల్యూ ఈక్వల్ టు ఈవెన్ ఆర్ ఆడ్ రిఫరెన్స్ వేరియబుల్ డాట్ చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ అనే మెథడ్‌ని కాల్ చేసి నెంబర్ అనే వేరియబుల్ నేమ్‌ని పాస్ చేస్తున్నాము. సో, ఈ ఈ మెథడ్ ఎప్పుడైతే కాల్ చేసి మనం నెంబర్ అనేది పాస్ చేసామో అప్పుడు మనం పాస్ చేసిన 10 వాల్యూస్ ఎళ్లి స్టోర్ అయ్యి మనకు ఆ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి యాక్చువల్ వాల్యూలో స్టోర్ అవుతది. ఇప్పుడు మనకు ఈ యాక్చువల్ వాల్యూ అండ్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ మనం ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ ఇక్కడ ఇచ్చేసుకున్నాము మెథడ్‌లోనే. సో, ఈ రెండిటిని కంపేర్ చేసుకోవడానికి మనకు వాలిడేట్ చేయడానికి అసెట్ ఈక్వల్స్ అనేదైతే యూజ్ చేద్దాము. అసెట్ ఈక్వల్స్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఇక్కడ పాస్ చేద్దాం. యాక్చువల్ వాల్యూ ఇక్కడ పాస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌లో ఏం పంపిస్తున్నాము? 10 పంపిస్తున్నాము. 10 అండ్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ట్రూ పంపిస్తున్నాము. ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ట్రూ, నంబర్ వచ్చేసి 10 పంపించాము. 10 పంపించినప్పుడు యాక్చువల్ వాల్యూలో ఏం స్టోర్ అవుతది? యాస్ యూజువల్‌గా 10 అనేది ఈవెన్ కాబట్టి ట్రూ స్టోర్ అవుతది. ఎక్స్‌పెక్టెడ్ కూడా ట్రూ. అసెట్ ఈక్వల్స్ ట్రూ. టెస్ట్ కేస్ పాస్. తర్వాత 11 అనేది నంబర్‌లో స్టోర్ అవుతది. ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఫాల్స్ అండ్ ఇక్కడ మనం 11 పంపించినప్పుడు యాస్ యూజువల్‌గా యాక్చువల్ వాల్యూలో ఏం స్టోర్ అవుతది? ఫాల్స్ స్టోర్ అవుతది. సో, యాక్చువల్ వాల్యూ ఫాల్స్, ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఫాల్స్ 2 టెస్ట్ కేసెస్‌లో పాస్. అలాగే మిగతా 2 టెస్ట్ కేసెస్ అనేదైతే వర్క్ అయితాయి. సో, ఇప్పుడు మనకు ఇక్కడ సింపుల్‌గా మనం మెథడ్ సోర్స్ యాంటేషన్ యూజ్ చేసుకున్నాం కాబట్టి ఒక మెథడ్‌లో మనం ఇన్‌పుట్ వాల్యూస్, ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్ పంపిస్తున్నాము. సో, దాని మెథడ్ నేమ్ ఇక్కడ ఇచ్చేసుకున్నాం డబుల్ కోట్స్‌లో. అంతే సింపుల్ అండి. ఎటువంటి కాంప్లికేట్ అనేదైతే లేదు. జస్ట్ సింపుల్‌గా మనము మెథడ్ సోర్స్ అనే యాంటేషన్ ఈ విధంగా అనేదైతే యూజ్ చేస్తాము. సో, ఇప్పుడు మనం సేవ్ చేసి
రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రన్ యాజ్‌లోకి వచ్చేసి JUnit టెస్ట్ అనేదైతే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు 4 టెస్ట్ కేసెస్ అనేదైతే పాస్ అయ్యాయి. ఎందుకంటే మనము 4 ఇన్‌పుట్ వాల్యూస్ పాస్ చేసి టెస్ట్ చేస్తున్నాము. త్రూ మెథడ్ సోర్స్ యాంటేషన్ యూజ్ చేసుకొని అండ్ పారామీటరైజ్డ్ టెస్ట్ యాంటేషన్ యూజ్ చేసుకొని. ఒక్క టెస్ట్ కేస్‌తోనే మనము 4 మల్టిపుల్ పారామీటర్స్‌ని టెస్ట్ చేస్తున్నాము. సో, ఇది ఒక బ్యూటిఫుల్ యాంటేషన్ అని చెప్పుకోవచ్చు మనము. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టెస్ట్ చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ అనే మెథడ్‌లో మనకు ఇక్కడ చూసుకోవచ్చు 4 టెస్ట్ కేసెస్ అనేదైతే పాస్ అయ్యాయి. సో, ఈ విధంగా మనము వాల్యూ సోర్స్ అనేదైతే నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోలో. అండ్ ఈ వీడియోలో మెథడ్ సోర్స్‌ని యూజ్ చేసుకొని ఏ విధంగా టెస్ట్ కేస్ రాయాలనేదైతే నేర్చుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము పారామీటరైజ్డ్ టెస్ట్ అండ్ CSV ఫైల్‌ని యూజ్ చేసుకొని ఏ విధంగా టెస్ట్ చేయాలి, టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాసుకోవాలనేదైతే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఆ తర్వాత మనకు ఇంకొక 2 టెస్ట్ కేసెస్ అనేదైతే మిగిలాయి. రిపీటెడ్ టెస్ట్ అండ్ డిజేబుల్ టెస్ట్. ఓకే. ఈ డిజేబుల్ టెస్ట్ అండ్ రిపీటెడ్ టెస్ట్ కూడా నేను మీకు క్లియర్‌గా యాడ్ చేసి చూపిస్తాను. ఓకే. ఇప్పుడే మనకు ఇదే ప్రాజెక్ట్‌లోనే ఒకసారి ట్రై చేద్దాము. ఈ పారామీటరైజ్డ్ టెస్ట్, మెథడ్ సోర్స్ టెస్ట్ ఉంది కదా! దీని కింద మనము అట్ ది రేట్ ఆఫ్ డిజేబుల్ టెస్ట్ అనేదైతే యాడ్ చేద్దాము. వర్క్ అవుతదా లేదా అనేదైతే చెక్ చేద్దాం. సేవ్ చేయండి. ఇప్పుడు మనకు 4 టెస్ట్ కేసెస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అయ్యాయి కదా! ఇప్పుడు డిజేబుల్డ్ పెట్టినామంటే మనకు టెస్ట్ కేసెస్ అనేదైతే పాస్ అవ్వద్దు. అంటే ఎగ్జిక్యూట్ అవ్వద్దు. సో, చూద్దాము. ఒకసారి ట్రై చేద్దాం. చూసారా మనకు రన్స్ వచ్చేసి 0 రన్స్. ఎటువంటి టెస్ట్ కేస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. మనకు ఓన్లీ 1 టెస్ట్ కేస్ ఉంది. అండ్ 1 టెస్ట్ కేస్‌లో మనము 4 పారామీటర్స్ అనేదైతే పాస్ చేశాము. సో, మనకి ఇందాక చూసుకున్నట్లయితే 4 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. డిజేబుల్డ్ ఎప్పుడు యూజ్ చేసామో అప్పుడు డిజేబుల్డ్ టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి టెస్ట్ కేస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇదొక బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకు మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉన్నప్పుడు మనం ఏదైనా టెస్ట్ చేస్తున్నప్పుడు ఒక టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వద్దు అనుకున్నప్పుడు మనం ఈ డిజేబుల్డ్ యాంటేషన్ అనేదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిపీటెడ్ టెస్ట్ అనేదైతే చూద్దాము. రిపీటెడ్ టెస్ట్ యాంటేషన్ అండ్ ఇందులో మనకు వాల్యూ అనేదైతే పాస్ చేద్దాం. 1 అనేదైతే పాస్ చేశాను. అంటే ఈ పారామీటరైజ్డ్ టెస్ట్ మెథడ్ సోర్స్ అనేది యూజ్ చేసినప్పుడు ఒకసారి మనకు ఎగ్జిక్యూట్ అవుతది. అదే టెస్ట్ కేస్‌ని మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వడానికి నేను రిపీటెడ్ టెస్ట్ వాల్యూ ఈక్వల్ టు 1 అనేదైతే ఇచ్చాను. అంటే 1 టైమ్ ఎక్స్‌ట్రాగా రన్ అవ్వాలనేసి. ఒకసారి ట్రై చేద్దాం. సేవ్ చేసి రన్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు రిపీటెడ్ టెస్ట్ అనేదైతే ఫెయిల్ అయింది. మనకు parameter resolution exception no parameter resolver registered for parameter integer argument 0 in method public void method. ఓకే. మనం దీనికి యూజ్ చేయలేము అనుకుంటున్నాను. మరి ఈ ఎక్సెప్షన్ అనేదైతే చెక్ చేయాల్సి ఉంటుంది మనకు. పారామీటర్ రిజల్యూషన్ ఎక్సెప్షన్ నో పారామీటర్ రిజాల్వర్ రిజిస్టర్ ఫర్ ఓకే. ఈ ఈ రిపీటెడ్ టెస్ట్ మనం ఒక సింపుల్ టెస్ట్ కేస్ అనేదైతే రాసుకొని ఎలా వర్క్ అవుతది అనేదైతే మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మనము ఒక టెస్ట్ కేస్ అనేదైతే రాసాం కదా! ఇప్పుడు టెస్ట్ అనేదైతే యూజ్ చేద్దాము. టెస్ట్ యాంటేషన్ పబ్లిక్ వాయిడ్ టెస్ట్ అండర్‌స్కోర్ చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ 1 అనేదైతే ఇచ్చేసుకున్నాము. సో, ఇప్పుడు మనము సింపుల్‌గా ఈ మెథడ్ అనేదైతే లాజిక్ రాసుకున్నాం కదా! మెథడ్‌లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ అలాగే ఇవన్నీ రాసేసుకున్నాం కదా! ఒకసారి దీన్నే మనం కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేసుకుందాము. టైం అనేది కలిసొస్తది. ఓకే. నేనిక్కడ ఒక 10 వాల్యూ అనేదైతే పంపిస్తున్నాను. అండ్ అలాగే బూలియన్ లేదంటే మనం డైరెక్ట్‌గా అసెట్ ట్రూ అనేదైతే యూజ్ చేద్దాము. అసెట్ ట్రూ. ఓకే. అసెట్ ట్రూలో యాక్చువల్ వాల్యూ పంపించాము. ఈ 10 వాల్యూ ఈవెన్ నంబర్ కాబట్టి మనకు ట్రూ వాల్యూ అనేదైతే వస్తది. యాక్చువల్ వాల్యూలో స్టోర్ అవుతది. సో, అసెట్ ట్రూ అనేది ట్రూకి సంబంధించినది కాబట్టి ఈ టెస్ట్ కేస్ అనేదైతే పాస్ అవుతది. ఇది ఒక టెస్ట్ కేసు అండ్ ఇక్కడ మనకు 4 పారామీటర్స్ అంటే 4 టెస్ట్ కేసెస్. మొత్తం 5 అనేది టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి.
సో, ఇప్పుడు రన్ చేద్దాము. రన్ చేసిన తర్వాత 5 టెస్ట్ కేసెస్ అనేది పాస్ అవుతదా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు 5 టెస్ట్ కేసెస్ అనేదైతే పాస్ అయింది. ఓకే. ఇప్పుడు నేను ఈ ఈ మెథడ్ సోర్స్ అనేది యూజ్ చేసిన దానికి నేను డిజేబుల్ అనేసి అయితే పెడతాను. డిజేబుల్డ్ యాంటేషన్ యూజ్ చేసి అండ్ ఈ సెకండ్ టెస్ట్ కేస్‌కి రిపీటెడ్ టెస్ట్ అనేసి పెట్టేసి అండ్ వాల్యూలో వచ్చేసి 3 టైమ్స్ పెడతాను. ఓకే. ఇప్పుడు ఎన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనేదైతే చెక్ చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 4 టెస్ట్ కేసెస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అయ్యాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టెస్ట్ చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ 1 అనే మెథడ్ వచ్చేసి ఇదొచ్చేసి మెథడ్ మనకు ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఆ తర్వాత మళ్ళా 3 టైమ్స్ రిపిటేషన్ అనేదైతే జరిగింది. చూడండి ఇక్కడ రిపిటేషన్ 1 ఆఫ్ 3, రిపిటేషన్ 2 ఆఫ్ 3, రిపిటేషన్ 3 ఆఫ్ 3 అంటే మనము 3 టైమ్స్ ఇచ్చాం కాబట్టి 3 టైమ్స్ రన్ చేయమని ఇది ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పినట్లు. అండ్ ఈ 3 టైమ్స్ కాకుండా ఎక్స్‌ట్రాగా 1 టెస్ట్ కేస్ ఉంది కాబట్టి మనకు ఎక్స్‌ట్రాగా 1 టెస్ట్ కేస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవుతది. టోటల్ 4 టెస్ట్ కేసెస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అయినాయి. అండ్ పైన మెథడ్ సోర్స్ అండ్ పారామీటరైజ్డ్ టెస్ట్ యూజ్ చేసిన దానికి మనం డిజేబుల్ పెట్టాం కాబట్టి ఎటువంటి టెస్ట్ కేసెస్ అనేదైతే పాస్ అవ్వలేదు. సో, ఒకసారి డిజేబుల్ అనేది కూడా తీసేద్దాము. మనకు టోటల్‌గా ఇవి 4 టెస్ట్ కేసెస్, ఇవి ఒక 4 టెస్ట్ కేసెస్. 8 టెస్ట్ కేసెస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనకు ఒక టెస్ట్ కేస్ అనేదైతే ఎగ్జిక్యూట్ అయింది. టెస్ట్ చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ 1 అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఆ తర్వాత మనకు 3 రిపిటేషన్స్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది మళ్ళా టెస్ట్ కేసు. ఆ తర్వాత మనకు పారామీటరైజ్డ్ టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది 4 టెస్ట్ కేసెస్. సో, ఈ విధంగా మనకు రిపీటెడ్ టెస్ట్, డిజేబుల్ టెస్ట్, టెస్ట్, పారామీటరైజ్డ్ టెస్ట్‌లో మనం వాల్యూ సోర్స్, మెథడ్ సోర్స్ అన్నీ నేర్చుకున్నాము. ఒక సీఎస్‌వి ఫైల్ సోర్స్, సీఎస్‌వి సోర్స్ అనేదైతే ఉంది. అది నెక్స్ట్ వీడియోలో నేను ఈ 2 యాంటేషన్స్‌ని యూజ్ చేసుకొని పారామీటరైజ్డ్ టెస్ట్ అండ్ సీఎస్‌వి ఫైల్ సోర్స్ యాంటేషన్ యూజ్ చేసుకొని ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ అనేదైతే రాసుకొని ఇదే లాజిక్‌కి మనము ఒక సింపుల్ టెస్ట్ కేసెస్ అనేదైతే రాద్దాము. సీఎస్‌వి ఫైల్ సోర్స్ యూజ్ చేసుకొని. అండ్ ఆ తర్వాత మనము మెయిన్ ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ యూజ్ చేసుకొని విత్ మాకిటోతో ఏ విధంగా టెస్ట్ కేసెస్ అనేదైతే రాయాలి అనేదైతే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వర్రీ. స్ చిన్నగా స్టెప్ బై స్టెప్ అనేదైతే నేర్చుకుంటూ ముందుకెళ్దాము. ఓకే. సో, ఫైనల్‌గా నేను మీకు ఈ డాక్యుమెంటేషన్ అండ్ అలాగే మన గిట్‌హబ్‌లో పుష్ చేసిన కోడ్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్‌డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.